హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వెడ్డిచెర్ల గ్రామం జనగాం డిస్టిక్లో హరీష్ అన్న దగ్గర మనకు ఒక 10 హెచ్ఎఫ్ దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఇవి ప్యూర్ హెచ్ఎఫ్ దూడలు ఉన్నాయని చెప్తున్నారు, చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవి మొత్తం 10 దూడలు ఉన్నాయి. 10 దూడలు వచ్చేసి 2 లక్షల కాస్ట్ అయితే చెప్తున్నారు. 18 మంత్స్ బిలో ఉంటే వీటి ఏజ్, వీటి మదర్ మిల్క్ వచ్చేసి 16 లీటర్ల నుంచి 18 లీటర్లు 20 లీటర్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఏజ్ కూడా చూసుకోవచ్చు మీరు. హైట్ కూడా మంచిగా ఉంది. 18 మంత్స్ బిలో ఉంది కాబట్టి ఇంకో మీకు 3-4 మంత్స్లో ప్రెగ్నెన్సీ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఎవరన్నా తోటలు ఉన్న వాళ్ళు, లేకుంటే వ్యవసాయంలో ఎండుగడ్డి ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం దాన పెడితే సరిపోతుంది. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, లేకుంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఇలాంటి దూడలు తీసుకొని పెంచుకుంటే మీకు తర్వాత అమ్ముకున్నా కూడా చాలా మంచి లాభాలు అయితే వస్తాయి. మెయిన్గా దూడలు ఏంటంటే హెచ్ఎఫ్ జెర్సీ దూడలలో ప్రెగ్నెన్సీ ఈజీగా ప్రెగ్నెన్సీ అయితే. ఇంకొకటి ఏంటంటే వీటికి జస్ట్ మీరు డివార్మింగ్ ఒకటి, మినరల్ మిక్చర్ ఒకటి వాడితే సరిపోతుంది ఈ దూడలకు. దాన కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి గడ్డి కూడా ఓపెన్ గ్రేజింగ్లో మేసే కాబట్టి మనకు చాలా హెల్తీగా కూడా ఉంటాయి. లేకుంటే మీరు మన వాతావరణానికి ఆల్రెడీ అలవాటైనాయి కాబట్టి వీటికి అంత ఎఫెక్ట్ ఏం కనిపించదు. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికైనా వీళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తాము. 5 తీసుకున్నా, 1 తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా కూడా వచ్చి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మీకు 10-20 ఎకరాలు ఓపెన్ గ్రేజింగ్ ఉన్నా కూడా తీసుకోండి. తోటలు ఉన్న వాళ్ళు, లేకుంటే ఫామ్ హౌస్ల దగ్గర, లేకుంటే మీరు ఎండుగడ్డి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కూడా తీసుకొని కొంచెం దాన పెడితే ఇవి అన్నీ సెట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇవి మన వాతావరణానికి అలవాటైనాయి కాబట్టి ఇవి తొందరగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంచిగా లాభాలు అయితే ఇస్తాయి. పెద్దగా ఉన్నప్పుడు మనమైనా పెట్టుకోవచ్చు, లేకుంటే అమ్మాలన్నా కూడా ఈజీగా అమ్ముతాయి. హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఈజీగా అమ్మొచ్చు. మనము మార్కెట్లో వెళ్ళి అమ్మొచ్చు, లేకుంటే మీకు పక్క రైతుల వాళ్ళకు కూడా అమ్మొచ్చు. కాంటాక్ట్ చేయండి.